హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే. విశ్వగురు జిహెచ్ ప్రసాద్ గారితో మనం చాలా వీడియోస్ చూస్తూ ఉన్నాం. ప్రతి వీడియోని ప్రతి ఒక్కరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేస్తే మీకు తత్వం బోధపడుతుంది. సో ఈరోజు నేను చేయబోయే వీడియో ఏంటి అంటే, చాలామందికి జిహెచ్ ప్రసాద్ గారు మామూలుగా ఆకర్షణ మంత్ర గురించే తెలుసు. ఏదైనా ఆకర్షించవచ్చు, దానికి సంబంధించి మనం బలంగా కోరుకుంటే ఏదైనా జరుగుతుంది. ఈ వీడియోస్ ఎక్కువగా చూసి ఉంటారు. మరి ఆస్ట్రాలజీని కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏమిటి అసలు ఆస్ట్రాలజీకి దీనికి ఏమైనా లింక్ ఉందా, ఏంటి ఆ లింక్, ఏం చెప్పబోతున్నారు తన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం ప్రసాద్. నమస్తే అండి. సో మీరు ఈ ఆకర్షణ మంత్ర గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆల్మోస్ట్ అందరూ ఫాలో అవుతున్నారని అనుకుంటున్నాను, ఇంక్లూడింగ్ మీ. నేను కూడా ఇక ఫాలో అయి తీరాలి అలా చెప్తున్నారు కాబట్టి. సో చాలామందికి ఆస్ట్రాలజీ మీద నమ్మకం ఉంటుందండి, ప్రతి ఒక్కరు. ఎందుకు అంటే నమ్మకం ఉంటుంది అనడానికి ఒక బలమైన ఇది ఏమిటి అంటే, రాశి ఫలాలు ప్రతి ఒక్కళ్ళు చూసుకుంటారు, ఎలా ఉంది మనది ఫ్యూచర్ ఎలా ఉంది అనేది. ఇక రాశి ఫలాలు మాస ఫలాలు పోయి సంవత్సరం నుంచి మంత్ నుంచి వారాలకు వచ్చాయి, ఇక వారాల నుంచి రోజులకి, కొన్నాళ్ళకి గంటలకు కూడా వచ్చేస్తాయేమో మేబీ. ఆ రేంజ్లో మనకేం జరగబోతుంది నెక్స్ట్ అనే ఒక తాపత్రయంతో చూస్తూ ఉంటారు. సో మీరు ఆస్ట్రాలజీని ఎలా పోలుస్తారు మీ ఆకర్షణ మంత్రంతో చెప్పండి. ఆస్ట్రాలజీ అనేది నిజం అండి. ఫస్ట్ ఓకే, 100% నిజం. ఆకర్షణ సిద్ధాంతం వలన ఆస్ట్రాలజీ హారోస్కోప్ అనేది వస్తుంది. ఓకే, దేనికైనా మూలం ఇక్కడే అండి, ఆకర్షణ సిద్ధాంతమే. ఈ కోరికల వల్ల ఈ హారోస్కోప్ ఉన్నప్పుడు పుడతారు. దీన్ని ఎవరు తయారు చేశారు అని అంటే పరాశర మహర్షి అండి. దాదాపు కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేసి రూపొందించారు. ఇక్కడ ఈ ప్లానెట్ ఉంటే ఇలాంటి లైఫ్ ఉంటుంది, ఇలాంటి లైఫ్ ఉంటుందని కొన్ని ఎగ్జాంపుల్ చెప్పారు. కానీ ఇక్కడ ఏమైందంటే, ఇప్పుడు వచ్చిన కలియుగానికి ఏమైందంటే, ఒక గురువు ఉంటారండి. ఆ గురువు శిష్యులకు చెప్తారు. గురువు చెప్పిందంతా శిష్యుడు ఇంకొక శిష్యుడికి చెప్పగలడా అంటే చెప్పలేడు. ఎందుకంటే గురువు ప్రాక్టికల్స్ ఎన్నో చేసి, ఎన్నో సాధనలు చేసి ఒక సబ్జెక్ట్ని రూపొందిస్తారు. దీన్ని పూర్తిగా నేర్చుకున్న శిష్యుడు కూడా కొంచెం చెప్పొచ్చు, కొంచెం చెప్పలేకపోవచ్చు. అలా శిష్య పరంపరలో ఆస్ట్రాలజీ అనేది కనుమరుగైపోయిందండి. దాదాపు ఎన్నో లక్షల పాయింట్ల నుంచి వందల పాయింట్లలోకి వచ్చేసాయి. దాంట్లో ఒక ఆస్ట్రాలజీకి తెలిసింది ఇంతే, ఇంత కొంచెమే, ఎక్కువ తెలియదు. అవి చెప్పినప్పుడు కొన్ని జరగచ్చు, కొన్ని జరగకపోవచ్చు, కానీ సిద్ధాంతం 100% నిజం. ఇప్పుడు ఎంతో మంది చెప్పారు, అందరు కేసీఆర్ గారు విన్ అయిపోతారు అని చెప్పారు, ఎంతో మంది ఆస్ట్రాలజిస్టులు చెప్పారు. కానీ మనం ఏం చెప్తున్నాం, వాళ్ళ ఆలోచనలని బట్టి వాళ్ళు విన్ అవుతారని చెప్తున్నారు. ఇక్కడ ఆలోచనలు అంటే దశల్ని బట్టి కూడా ఆలోచనలు చేంజ్ అవుతాయండి. ఎందుకంటే ఇప్పుడు ఒకటి అట్రాక్ట్ చేయాలి అంటే వాళ్ళకి ఆలోచనలు ఉండాలి, రప్పించాలి. లేదా ఎక్కడైనా వెళ్తూ ఉన్నప్పుడు ఏంజిల్ నెంబర్స్ కనపడడం, ఇలా యాదృశ్చికంగా జరుగుతూ ఉంటాయి కదా. ఇలా ఎవరైనా వచ్చి మోటివేట్ చేయడం, ఎవరైనా గురువు ప్రత్యక్షం అవ్వడం, వాళ్ళ జీవితంలోకి రావడం, ఇలా జరగాలంటే కూడా దశలు చాలా ముఖ్య పాత్రని పోషిస్తాయి. ఇక్కడ ఆస్ట్రాలజీ విషయానికి వస్తే అండి, రావణాసుడు ఉన్నాడు. ఆస్ట్రాలజీ నిజమా అబద్ధమా అనే క్వశ్చన్ చాలా మందిలో ఉంటుంది. ఆస్ట్రాలజీ కూడా థాట్ని బేస్ అయ్యే ఉంటుందని నేను చెప్తున్నాను. దీనికి సంబంధించిన ఎగ్జాంపులే రావణాసుడు ప్రూవ్ చేశాడు. తన కొడుకు మేఘనాథుడు పుట్టేటప్పుడు శుక్రాచార్యుడు ఉన్నాడు కదా, వాళ్ళ గురువు ఉన్నాడు శుక్రాచార్యుడు. శుక్రాచార్యుడు రాక్షసులకి గురువు అండి. బృహస్పతి దేవతల గురువు. బృహస్పతి కంటే శుక్రాచార్యుడు ఇంకా గొప్పవాడు. కానీ దేవతలు యాక్సెప్ట్ చేయకుండా బృహస్పతిని తీసుకున్నారు. ఎందుకంటే ఒక దుర్గుణం ఉండడం వలన కొంచెం క్రూరత్వం ఉంటుంది. మన అనేది ఏది చూడడు శుక్రాచార్యుడు. అంటే సొంత వాళ్ళని ఒక రకంగా అట్లా ట్రీట్ చేయడు, అంతా ఒకటే. ఇంకా కావాలంటే బృహస్పతి కంటే ఎక్కువ క్రూరుడు, ఇంకా కఠినంగా నిర్ణయాలు తీసుకుంటాడు. అందుకని శుక్రాచార్యుడిని పక్కన పెట్టేసి దేవతలందరూ బృహస్పతిని దేవుళ్ళుగా తీసుకున్నారు, దేవగురువుగా తీసుకున్నారు. శుక్రాచార్యుడికి కోపం వచ్చింది. వచ్చి నేను దేవతలకి ఎవరికి గురువుగా ఉండను, రాక్షసులకి గురువు అయిపోతాను నేను అని చెప్పి రావణాసుడు ఇట్లాంటి రాక్షసుల పక్షాన చేరిపోతాడు. చేరిపోయి రావణాసుడు ఇంకా మేఘనాథుడు పుడతాడనే సమయంలో శుక్రాచార్యుడి సపోర్టుతో అన్ని ప్లానెట్స్ని తీసుకొని ఆస్ట్రాలజీలో, అంటే స్థానాలు ఉంటాయండి, లగ్నము 2వ స్థానం 3, 4 ఇట్లా, దశమ స్థానం, ఏకాదశం,
ద్వాదశం అని స్థానాలు ఉంటాయి. దీంట్లో లగ్నంతో పోలిస్తే ఏకాదశ స్థానంలో ఏదైనా ప్లానెట్ ఉంది అని అంటే అది ఖచ్చితంగా పాజిటివ్ చేసి తీరాలి. ఇది రూల్. ఎవరు సృష్టించారు? పరాశర మహర్షి దీన్ని రూపొందించారు. రైట్. దాన్ని పట్టుకొని ఈ శుక్రాచార్యుడు రావణాసుడు ఏం చేస్తారంటే అన్ని ప్లానెట్స్ని తీసుకొని వచ్చి 11th పెడతారు. 11th పెడతారు. పెట్టినప్పుడు సాటర్న్ మాత్రం ఒక అడుగు ముందుకు వచ్చేస్తాడు, ద్వాదశంలోకి వచ్చేస్తాడు. ఎప్పుడైతే శని గనక మంచి ప్లేస్లో లేడు అంటే అర్ధాయుష్యే ఉంటుందండి. శని ఆయుష్ కారకుడు, అర్ధాయుష్ ఉంటుంది. కాబట్టి ఒక ఒక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. 12లోకి శని రావడం వలన రావణాసురుడు శని కాళ్ళని విరగొట్టాడు, అందుకే మందగ్రహము స్లోగా తిరుగుతూ ఉంటుందని ఒక కథ కూడా పురాణాల్లో ఉంది. ఇప్పుడు అక్కడ అన్ని ప్లానెట్స్ 11th ఉండడం వలన బలవంతుడు అయిపోతాడు. ఎవరు? మేఘనాథుడు. బలవంతుడైపోయి ఏకంగా శ్రీ మహావిష్ణువుతో ఫైట్ చేస్తాడండి. ప్రతిరోజు ఫైట్ చేస్తాడు, ఓడిపోతాడు. మళ్ళీ ఎన్నో సాధనలు చేసి మళ్ళీ కొత్త ఆయుధాలని కనిపెట్టి మళ్ళీ యుద్ధానికి పోతూ ఉంటాడు. అలా అంత బలవంతుడు పుట్టడానికి కారణం మైండ్ అండి, థాట్స్. ఇక్కడ అన్ని ప్లానెట్స్ని తీసుకుని వచ్చి 11th పెట్టడం వలన సాధ్యమైంది అది. దానికి కారణం ఏది అంటే థాట్సే. దీనికి ఆస్ట్రాలజీకి చాలా అవినాభావ సంబంధం ఉంటుంది. దీనికి ఆస్ట్రాలజీకే కాకుండా చిలక జోష్యం అండి మెయిన్. నేను చిలక జోష్యాన్ని నమ్ముతాను. ఎందుకు నమ్ముతామంటే మన భవిష్యత్ ప్రణాళికలు ఏం జరుగుతుంది అనేది చిలక తీసేస్తుంది. ఎందుకంటే ఏ మాట మాట్లాడే ఎనర్జీ చిలకక లేకపోయినా, ఏ వర్క్ చేసే కెపాసిటీ లేకపోయినా ఆ చిలక అనేది ప్రకృతితో అనుసంధానమై ఉంటుంది. ఎప్పుడు కూడా విశ్వంతో మమేకమైపోయి ఉంటుంది. దానికి ఎదుటి వ్యక్తి భవిష్యత్ ఏం జరుగుతుంది అనేది పక్కా తెలిసి ఉంటుంది. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ట్రైనింగ్ ఇవ్వని చిలుకకి తెలుసు. ట్రైనింగ్ ఇచ్చి మీరు నెగిటివే తీయాలి, వీళ్ళకి నెగిటివే చెప్పాలి, దానివల్ల ఏమైనా ప్రయోజనం పొందాలని ట్రైనింగ్ ఇచ్చిన చిలుకలు కాదు. ఇది గమనించాలి, గుర్తుపెట్టుకోవాలి. ట్రైనింగ్ లేని చిలుక పర్ఫెక్ట్గా తీస్తుందండి మీ భవిష్యత్తు ఏం జరుగుతుందని. మీకు క్లారిటీ లేనప్పుడు, మీకు ఇది వస్తుందా రాదా అనే సందేహం ఉన్నప్పుడు, మీ గతంలో ఉన్న ఆలోచనలు దాని మీద పాజిటివ్ ఉన్నాయా నెగిటివ్ ఉన్నాయా అనేది చిలుకకి తెలుసు. ఎందుకంటే మనిషికి 3 రోజుల ముందు ఏం తిన్నామనేది గుర్తుండదు, ఇంకా వారం ముందు అయితే అస్సలు గుర్తుండదు. కానీ చిలుకకి ప్రకృతితో అనుసంధానం అయిపోయింది కాబట్టి మన దగ్గర నుంచి విడుదలైన ప్రతి థాట్ విశ్వంలో ఉంటుంది కాబట్టి దీనికి తెలుసు. కరెక్ట్గా పిక్ చేస్తుందండి. ఇవన్నీ నిజమే అండి. కానీ ఒక్కొక్కరి లైఫ్లో ఒక్కొక్కరికి ఇవి జరగకపోయేసరికి దీంట్లో నిజం లేదని నమ్మేశారు. ట్రైనింగ్ ఇస్తే జరగవండి. మీరు పాజిటివ్ అనుకున్న చిలుకకి ట్రైనింగ్ ఇచ్చారని అంటే అది మీకు నెగిటివ్గానే తీస్తుంది. కాబట్టి దీని మీద నమ్మకం పోయింది. ఆస్ట్రాలజీ అంటారా, తప్పుగా ప్రిడిక్ట్ చేయడం వల్ల వాళ్ళకి సబ్జెక్ట్ తెలియకపోవడం వలన దీంట్లో కూడా సందేహాలు అనేవి పుట్టుకొచ్చేసాయి. కానీ ఆస్ట్రాలజీ 100కి 100% నిజం. అన్ని థాట్స్ని బేస్ అయ్యే ఉంటాయి. ఇలా ఉంటుందండి. దాన్ని చేంజ్ కూడా చేసుకోవచ్చు. సో చేంజ్ ఎలా చేసుకోవచ్చు అనేది కూడా ఒక వీడియో చేద్దాం. ప్రాక్టికల్ ఉంటుందండి, క్లాసెస్లో ఉంటాయి. క్లాసెస్కి వస్తే ఒక యోధుడు అయిపోవచ్చు అండి. ఇంకా మీకు అలాంటి లైఫ్ ఏముండదు. మీరు పాస్ట్ ఇప్పటి వరకు ఏ లైఫ్ అయితే చూసారో దానికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది లైఫ్. మీ మైండ్ సెట్ కంప్లీట్గా చేంజ్ అవుతుంది క్లాసెస్లో. సో చాలా బాగా చెప్పారు ప్రసాద్ గారు. ఈ ఆకర్షణ సిద్ధాంతం అలాగే ఆస్ట్రాలజీకి ఏమిటి లింక్, ఎలా పోల్చుకోవచ్చు, దేనివల్ల ఏమిటి యూస్, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం. మీరు కూడా ఇలా ఆకర్షించి తప్పకుండా ప్రసాద్ గారి క్లాసెస్కి అటెండ్ అవ్వాలని అనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయడం ద్వారా మీ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో కామెంట్ బాక్స్లో కూడా తెలియజేయండి. మీరు ఏ వీడియోస్ కోరుకుంటున్నారు, ఇలాంటి వీడియోస్ మాకు చేయాలి అని మేము అనుకుంటున్నాం అంటే కూడా దాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇంతవరకు సెలవు, నమస్తే.